నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు ప్రజా సమస్యల పరిష్కారమే ఏకైక అజెండాగా సాగుతున్న విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ 38వ రోజు ప్రజా దర్బారికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉదయం నుంచే బార్లు తీరారు. ఉండవల్లిలోని నివాసంలో మంత్రి లోకేష్ కు స్వయంగా కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని పరిశీలించిన మంత్రి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆయా సమస్యల పరిష్కారంపై అప్పటికప్పుడే సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. రైల్వేలో పనిచేస్తున్న 100 మంది ఉద్యోగులు రక్తదానం చేయడం అభినందనీయమని డివిజనల్ రైల్వే మేనేజర్ ఎం రామకృష్ణ తెలిపారు. మంగళవారం డివిజనల్ రైల్వే కార్యాలయంలో జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని డిఆర్ఎం రామకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎం రామకృష్ణ ప్రసంగిస్తూ స్వచ్ఛందంగా 100 మంది రైల్వే ఉద్యోగులు ముందుకు వచ్చి మొదటిసారిగా రక్తదానం చేయడం ఆనందంగా ఉందని తెలియజేశారు. రైల్వే చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సిహెచ్ శ్రీనివాస్, ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కె సురేష్ కుమార్, మానవతా చైర్మన్ పావులూరి రమేష్, సీనియర్ డిపిఓ హనూర్, మానవతా బ్లడ్ డొనేషన్ కమిటీ చైర్మన్ పి గురువారెడ్డి, రిటైర్డ్ ప్రిన్సిపల్ పి సుధాకర్ రావు, మానవతా డైరెక్టర్స్ నల్లపోతు సాంబశివరావు, డాక్టర్ కల్పన, రమణ, డాక్టర్ సంగమేశ్వరరావులు పాల్గొన్నారు. ఇక్కడ ఒక జాతీయవాదంతో ముందుకు వచ్చిన మన మిత్రుడు ఎవరున్నా కూడా మనం కాపాడాలనే ఒక నిర్ణయంతో ఇవాళ తెలంగాణ నుంచి వచ్చి తెలంగాణ బిడ్డ ఇవాళ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఆంధ్ర వాళ్ళకి కూడా బ్లడ్ పేదవాళ్ళకి హెల్ప్ పేదవాళ్ళే బ్లడ్ లేక ప్రాణాలు కోల్పోతున్నారు. ఓకే, వాళ్ళ కోసం డొనేట్ చేస్తారు. ప్రాణాలు కోల్పోయాను కాపాడటం కోసం గవర్నమెంట్ స్కాన్ చేయించా లేవంటారు పాత్ర కిడ్నీలో రాళ్ళు ఉన్నాయన్నట్టు దుగ్గిరాల మండలం చింతలపూడి గ్రామంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలువురు పూలమాలలు వేసి శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో కూటమి నేతలు పల్లంపాటి గోపి, పోతన సాంబశివరావు, ఎరంశెట్టి పాండు, దుర్గాప్రసాద్, గోపి, పూల అభి, ఎద్దు శివమణి, ఎద్దు ప్రసాద్, కాకాబాబు తదితరులు పాల్గొన్నారు.
శ్రీ మల్లేశ్వర స్వామి వారి సన్నిధిలో పవిత్రోత్సవాలలో భాగంగా చివరి రోజు మంగళవారం ఉదయం 6 గంటల నుంచి విశేష సంధి, ద్వితీయ కాలయాగశాల పూజ, అవభృత యాద, చతుర్వేద పారాయణాలు, మహాపూర్ణాహుతి, యాత్రదాన, కలశాభిషేకం, అలంకారం ఉదయం 10 గంటల నుంచి పరివార దేవత పవిత్ర సమర్పణ, శ్రీగంగా భ్రమరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి వారికి విశేష వ్రత చరిత పూజ, శైవగమ పద్ధతిని పవిత్ర సమర్పణ, క్రతువును ఆలయ స్థానాచార్యులు పొత్తూరి సాంసరావు, ప్రధాన అర్చక శ్రీ పొత్తూరి లక్ష్మీనారాయణ వరప్రసాద్, ఉప ప్రధాన అర్చకులు చదలవాడ జాలయ్య, పేటిటి ధన మహేశ్వర ప్రసాద్, అర్చక స్వాములు, వేద పండితులు నిర్వహించారు.
గర్వించదగిన తత్వవేత్తగా ఆచార్య కొత్త సచ్చిదానందమూర్తి ఎనలేని ఖ్యాతి గడించారని మాజీ రాజ్యసభ సభ్యులు విశ్వ హిందూ పరిషత్ నేషనల్ ప్రెసిడెంట్ వై లక్ష్మీప్రసాద్ తెలిపారు. చేప్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎన్టీఆర్ విజ్ఞాన్స్ లైబ్రరీ స్కూల్ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్ అండ్ హ్యుమానిటీల సంయుక్త ఆధ్వర్యంలో వారం రోజుల పాటు నిర్వహించిన ఆచార్య కొత్త సచ్చిదానందమూర్తి శత జయంతి ఉత్సవాలు మంగళవారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సచ్చిదానందమూర్తి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఆయనపై ప్రత్యేకంగా రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.